వేగంగా పోతే అంత వేగంగా పోవడం కోసం హెలికాప్టర్లకు పోతారు. హెలికాప్టర్ల పోవుడు కూడా మీకు ఇలా ఇష్యూ అవుతుంది. డ్రెస్సులు వేసుకున్నది కూడా మీకు ఇష్యూ అవుతుంది. మీ లెక్క ప్రజా సమస్యలను పక్కదారి బట్టి క్రికెట్ మ్యాచ్లు చూడలే నరేంద్ర మోడీ గారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు అరణ్య గోసపడుతుంటే, రాష్ట్రంలో నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఉరేసుకొని చచ్చిపోతుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పడతలేవు మీకు. మంచిగా నువ్వు భార్యా బిడ్డలు వేసుకొని ఉప్పల్ స్టేడియంలో కూర్చొని రాజు లెక్క క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా జెండాలు ఊపుతున్నావు. గది మీ పరిపాలన చేసే తీరు. మీదికెళ్ళి నరేంద్ర మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని సిగ్గులేదు ఎగ్గులేదు అని మాట్లాడుతున్నారు స్థాయి మర్చిపోయి. మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలా 50-60 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలా భారతదేశ ఆర్థిక వ్యవస్థను తుమ్ముతే ఊసిపోయే దూది పింజి లెక్క తయారు చేశారు మీరు. ఫ్రెజల్ 5 దేశాలలో ఒక దేశంగా ఉండే భారతదేశం సిగ్గుపడాలి. రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి. ఆ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి అయినందుకు రాహుల్ గాంధీ సిగ్గుపడాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరమైనటువంటి 5 దేశాల్లో ఒకటిగా తయారైంది. రేపటి నాడు 3వ సుస్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థలాగా తయారు కాబోతుంది. ఇంకొక 10-15 సంవత్సరాలు భారతదేశ ప్రజలు ఆశీర్వదిస్తే ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా భారతదేశాన్ని తీసుకుపోబోతున్నాం. అటువంటి పరిపాలనను పట్టుకొని మస్తు మాటలు మాట్లాడాను. రేవంత్ రెడ్డి గారికి నేను బహిరంగంగా డైరెక్ట్గా ఒక సవాల్ చేస్తున్నా. మీరు అన్నారు కదా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రో చెప్పి ఎన్నికలకు రావాలని. చలో మీరు రండి, ఎక్కడికి వస్తారో ఉద్యోగ కల్పన అనేటువంటిది ఎట్లా చేసినామో మేము చూపిస్తాం. భారతదేశంలో 2014 కంటే ముందు ఉపాధి అవకాశాలు ఏమున్నాయి, 2014 తర్వాత ఉపాధి అవకాశాలు ఎట్లా సృష్టించబడ్డాయో మేము చూపిస్తాం. మీరు అన్నారు కదా పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే 7.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి. 7.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము అంటే అవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఉద్యోగ కల్పన అంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ఇయ్యరు. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేయరు. రేపు నువ్వు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తావు తెలంగాణ రాష్ట్రంలో మేము చూడమా? మీరు పెట్టినరు ఉద్యోగ కల్పనలా ఒక పాయింట్ పెట్టిర్రు, అది చూసినట్టు లేడు రేవంత్ రెడ్డి గారు. యువ న్యాయం అనేటువంటి ఒక వాళ్ళ పాంచ్ న్యాయలో ఒక పాయింట్ పెట్టిండు. ఏంటిదంటే అది గిగ్ ఎకానమీలో సామాజిక భద్రతను కల్పిస్తాము అని చెప్పిండ్రు. గిగ్ ఎకానమీ అంటే రేవంత్ రెడ్డి గారు మొదలు తెలుసుకోవాలి. ఇవాళ వాళ్ళు అడుగుతున్నటువంటి ఉద్యోగాల్లో ఒక 3 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో, ఒక 3 కోట్ల ఉద్యోగాలు కేవలం గిగ్ ఎకానమీ ద్వారానే సృష్టించబడ్డాయి. ఇవాళ జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ర్యాపిడోలు కావచ్చు, లేకపోతే క్యాబులు కావచ్చు, ఇవన్నీ నడుస్తూ వీటి ద్వారా ఉపాధి పొందుతున్నారు ఒక 3 కోట్ల మంది. అంటే డిజిటల్ ఇండియా జరిగింది. డిజిటల్ ఇండియా ఎందుకైంది? మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ చేస్తే అయింది. అది ఎందుకైంది? నరేంద్ర మోడీ గారు మొత్తం భారతదేశం అంతా కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పెంచి అన్ని బ్యాంక్ అకౌంట్లను కూడా డిజిటలైజేషన్ చేసి ఇవాళ పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ద్వారా నల్ల డబ్బు లేకుండా వైట్ ట్రాన్సాక్షన్ అయ్యేటట్టుగా చేసి ఇవాళ ప్రతి అంశాన్ని కూడా డిజిటల్ ఇండియాకు కనెక్ట్ చేస్తే ప్రతి చోట కరెంట్ వచ్చి, ప్రతి చోట ఇంటర్నెట్ వచ్చి, మొబైల్ ఫోన్స్ కూడా ఇండియాలోనే తయారు చేసి ఇదంతా కూడా ఒక కనెక్షన్ 10 ఏళ్ళు క్రియేట్ చేస్తే ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అవి ఉద్యోగాలు కావా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం పెన్ను కాగితం పట్టుకొని రాసుకుంటున్నా, మొత్తం డిజిటలైజేషన్ వాడుకుంటలేరా? ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా కావాలంటే డిజిటల్గా ఆర్డర్ చేసుకుంటలేరా బయటికి? కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రు అని అంటే ఉద్యోగాలు ఇట్లా సృష్టించబడతాయి. ఇవాళ ఐటీ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, మీకు ట్రేడ్ సెక్టార్లో కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కావచ్చు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కావచ్చు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో కావచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా పని ఉత్పాదకతను పెంచే విధంగా భారతదేశంలో అన్ని దిక్కుల కూడా ఉపాధి కల్పన అనేటువంటిది పెరిగింది. అది పెరిగింది కాబట్టినే ఇవాళ సుస్థిరమైనటువంటి ఆర్థిక దేశాల్లో 5వ దేశంగా భారత్ నిలబడ్డది.